ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. అసలు ఏ మ్యాచ్ భయ్యా నాకు అర్థం కాదు కానీ అశుతోష్ శర్మ అసలు ఎక్కడున్న గేమ్ ని ఎక్కడ తీసుకొచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కి హీరో అయినావు భయ్యా, నాకు అర్థం కాదు. పిచ్చి లేపినావు, దుమ్ము దులిపినావు. నిన్న అసలు లాస్ట్ ఓవర్ వరకు అయితే కుర్చీలో మాత్రం ఎవరు కూర్చోలేరు భయ్య. ఆ విధంగా ఆడింటూ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అశుతోష్ శర్మ అయితే ఏ మాట భయ్య నాకు అర్థం కాదు కానీ అశుతోష్ శర్మ నిజంగా నీకు హ్యాట్సాప్. ఇలాంటి బెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఈ మ్యాచ్ లో చాలా జరిగినాయి భయ్య. దాని గురించి అయితే ఒక్కసారి మనం అట్లా టచ్ అప్ చేద్దాం ఒక 2-3 మినిట్స్. దాని తర్వాత ఇవాళ మ్యాచ్ ఏమున్నది, పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. మరి ఈ మ్యాచ్ గురించి ప్రివ్యూ మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మాట్లాడదాం. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నా తెలుసా, ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆర్సీబీ కానీ, చెన్నై కానీ, అండ్ నిన్న జరిగిన మ్యాచ్ డీసీ కానీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కానీ మనం ప్రివ్యూలో దేనికైతే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినామో అదే టీమ్స్ గెలిచినాయి. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, పోయి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం అస్సలు ఉండలేరు భయ్య, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ మరి ఈ వీడియో గురించి నిన్న జరిగిన మ్యాచ్ గురించి చాలా మాడుకోలే భయ్య, చాలా ఉంది మాడుకున్నది, ఎందుకంటే చాలా మంచిగా ఆడిర్రు. మరి ఇంకెందుకు ఆలస్యం భయ్య, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. అసలు మ్యాచ్ గురించి స్టార్ట్ చేసే దానికంటే ముందు భయ్య, మన జీవితంలో మనల్ని అందరిని ఎట్లా లైక్ చేయరు భయ్య. కనీసం మీరు ఎక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు మీ ఊర్లో కనుక షేర్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నాకైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది భయ్య, పిచ్చలు వేస్తుంది. అసలు ఐపీఎల్ అంటేనే ఈ విధంగా ఉంటది, ఐపీఎల్ మ్యాచెస్ అంటేనే పిచ్చలు వేసిపోతుంది. అందుకే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఐపీఎల్ ఫ్రాంచైజ్ కి. వరల్డ్ లోనే ఐపీఎల్ ది బెస్ట్ ఐపీఎల్ ఫ్రాంచైజ్ తెలుసా. అట్లా ఐపీఎల్ ఫ్రాంచైజ్ నిజంగా ఇలాంటి మ్యాచ్లు నెయిల్ బైటింగ్ మ్యాచెస్ ఉంటే ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అసలు పండగ భయ్య. అలాంటి మ్యాచ్ నిన్న డీసీ వర్సెస్ లక్నో, అసలు ఏం మ్యాచ్ జరిగింది తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డీసీ వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే తీసుకుంటే అక్షర్ పటేల్, కానీ ఒక్కసారి ఎల్ఐజీ చూడండి భయ్య, బ్యాటింగ్ వచ్చినప్పటి నుంచి ఏం కొడుతురు భయ్య, ఇరుగా కొట్టుడే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపుడు. మిచెల్ మార్ష్ అయితే ఫస్ట్ బాల్ నుంచి కొట్టాడు భయ్య. మిచెల్ స్టార్క్ ని కొట్టిన 6 మాత్రం నిజంగా షార్ట్ ఆఫ్ ద మ్యాచ్ భయ్య. ఏం కొట్టుడు భయ్య నాకు అర్థం కాదు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్. మనం ఏందనంటే ఫస్ట్ ఎల్ఎస్జీ నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత డీసీ నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం, పాయింట్ వైజ్ గా మాట్లాడదాం. అప్పుడు మనకు క్లారిటీ ఉంటది. దీని తర్వాత ఇవాళ జరగబోయే మ్యాచ్ గురించి ప్రివ్యూ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఎల్ఎస్సి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో మాత్రం మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ జబర్దస్త్ ఆడిర్రు. అండ్ లాస్ట్ లో డేవిడ్ మిల్లర్ 2 6లు కొట్టి మాత్రం 210 రన్స్ అయితే చేసిరు భయ్య ఓవరాల్ గా వాళ్ళు. దాంట్లో మిచెల్ మార్ష్ 70+ రన్స్ చేసిండు. అండ్ నికోలస్ పూరన్ కూడా 70+ రన్స్ చేసిండు. 250 స్ట్రైక్ రేట్ తో ఆడిండు. అండ్ ఒక్కటే ఓవర్ నిజంగా మొత్తం చేంజ్ చేసి పడేసింది డీసీ వాళ్ళు. అసలు అక్షర్ పటేల్ ట్రిస్టన్ స్టబ్స్ ని ఓవర్ వేపిస్తారని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తారా భయ్య. ఎందుకు తెలుసా, అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, మోహిత్ శర్మ ఉన్నాడు, ముఖేష్ కుమార్ ఉన్నాడు, మిచెల్ స్టార్క్ ఉన్నాడు. ఇంతమంది బౌలర్లు ఉండగా నువ్వు మళ్ళా ట్రిస్టన్ స్టబ్స్ వేపియడం ఏంది నాకు అర్థం కాదు. అది కూడా నికోలస్ పూరన్ నించొని 6లు కొడతా ఉన్న టైంలో క్యాచ్ కూడా మిస్ చేసిర్రు. లేకపోతే అంత స్కోర్ కూడా పోయేది కాదు. నికోలస్ పూరన్ 20 రన్స్ ఏమో ఉన్నప్పుడు ఎవరు సమీర్ రిజ్వీ అయితే క్యాచ్ మిస్ చేసిండు. ఎప్పుడైనా మనము మ్యాచ్ లో క్యాచెస్ మిస్ చేసినామంటే మ్యాచ్లు ఓడిపోవాల్సిందే. ఎప్పుడు గెలవం మనం. క్యాచ్లు అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ లో. ఎప్పుడైతే నికోలస్ పూరన్ 20 మీద క్యాచ్ మిస్ చేసారో అప్పటి నుంచి అసలు ఆగలేడు భయ్య. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన ఓవర్ లో మాత్రం 28 రన్స్ కొట్టిండు. 6 అయితే 4 కొట్టిండు, ఒక 4 కొట్టిండు. అబ్బా అక్కడ చూడు మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. అక్కడ నుంచి 250, 260, 270 రన్స్ కొట్టినా తక్కువే అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే డీసీ వాళ్ళు ఏం కంబ్యాక్ ఇచ్చారు తెలుసా, ఓన్లీ 210 రన్స్ కే కట్టడి చేసారు అని అంటే మామూలు విషయం కాదు. డీసీ బౌలర్స్ కున్న కేపబిలిటీ అది. అందుకే మనం నిన్న డీసీకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినాము. ఓన్లీ బ్యాటర్స్ కనుక ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చూసుకోవద్దు, బౌలింగ్ కూడా చూసుకోవాలి. ఎల్ఎస్జికి బౌలింగే మైనస్ అనుకున్నాం. కాకపోతే ఎల్ఎస్జి బౌలింగ్ గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇక్కడైతే వీలైతే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది ఎల్ఎస్జి. అండ్ మనం డీసీ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే భయ్య, కుల్దీప్ యాదవ్ ఏం వేసింది భయ్య నాకు అర్థం కాదు. కానీ వేసిన 4 ఓవర్లలో 15 బాల్స్ డాట్ బాల్స్. 15 బాల్స్ డాట్ బాల్స్ అంటే మామూలు విషయమా? మామూలు విషయం కాదు కదా. 15 బాల్స్ డాట్ బాల్స్ ఇచ్చి 4 ఓవర్స్ లో ఓన్లీ 20 రన్స్ ఇచ్చిండు, 2 వికెట్స్ తీసిండు. కుల్దీప్ యాదవ్ మస్త్ జబర్దస్త్ చేసిన భయ్య నాకు అర్థం కాదు. కానీ మిచెల్ స్టార్క్ అయితే స్టార్టింగ్ లో మంచిగా
రన్స్ జబర్దస్త్ ఇచ్చిండు వాళ్ళకి, కానీ లాస్ట్ ఓవర్ లో మాత్రం ఒక 2 వికెట్లు అయితే తీసిండు. అప్పుడు కొంచెం పర్లేదులే, మిచెల్ స్టార్క్ ఉండడం కూడా మంచిదే, ఎందుకంటే డెత్ లో అంత మంచి బౌలింగ్ వేయాలి కాబట్టి. అండ్ మోహిత్ శర్మ కూడా మంచి బౌలింగ్ వేసిన భయ్య, ఎక్కువ రన్స్ అయితే ఇవ్వలేడు. వీళ్ళైతే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ భయ్య. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ డీసీ వాళ్ళు వచ్చినప్పుడు చూడు భయ్య, వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఒక్క ఓవర్ లోనే, ఫస్ట్ ఓవర్ లోనే 2 వికెట్లు పోయినాయి. 2 వికెట్లు పోవడంతో అంటే జేక్ ఫ్రేజర్ ఎంసీ గురుకుదే అండ్ అభిషేక్ పురోల్ది 2 వికెట్లు తీసిండు శార్దుల్ ఠాకూర్. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ నిజంగా ఓప్స్ అయితే లేవు భయ్య. ఎందుకంటే స్టార్టింగ్ ఓవర్ లోనే 2 వికెట్లు పోయినాయి. దాని తర్వాత పార్ట్నర్షిప్ అనేది బిల్డప్ చేయాలి, మ్యాచ్ గెలవాలంటే. కాకపోతే నెక్స్ట్ ఓవర్ లోనే మళ్ళీ సమీర్ రిజ్వీ అవుట్ కావడము, డూప్లెసిస్ అవుట్ కావడము, అక్షర్ పటేల్ అవుట్ కావడము, టోటల్ గా ఆల్మోస్ట్ ఒక 50 to 60 రన్స్ చేసి ఆల్మోస్ట్ 5 వికెట్స్ పోయినాయి. దాని తర్వాత మ్యాచ్ గెలవడం అనేది నిజంగా ఒక 10% ఛాన్స్ మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ కు ఉండే. కానీ అక్కడి నుంచి ఇంకొక 3 బాల్ ఉన్నప్పుడే మ్యాచ్ అయితే గెలవడం నిజంగా ఏం గెలిచిరు తెలుసా భయ్య. నిజంగా ప్రతి ఒక్కరు నిన్న చేరులో అయితే ఉండలేరు భయ్య, లేచి గంతులు వేయడమే. మరి దాంట్లో ఎవరు మంచి ఆడారు తెలుసా నిజంగా, నిగమ్ అయితే 15 balls లో 39 రన్స్ చేసిండు భయ్య, 250+ స్ట్రైక్ రేట్ తో ఆడిండు. ఏం ఆడింది తెలుసా, 12th నుంచి అంటే 13th ఓవర్ నుంచి 17th ఓవర్ వరకు నిజంగా మొత్తం ఢిల్లీ క్యాపిటల్ సైడ్ వెళ్ళిపోయింది భయ్య మ్యాచ్ అయితే. అశుతోష్ శర్మ అండ్ నిగమ్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్, ట్రిస్టన్ స్టబ్స్ కూడా మంచిగా ఆడిండు. కానీ వాళ్ళకంటే వీళ్ళిద్దరు మాత్రం, నిగమ్ అండ్ అశుతోష్ శర్మ అయితే నిజంగా 66 రన్స్ చేసిండు భయ్య, నాట్అవుట్ ఇన్ 30 balls అంతే. లాస్ట్ లో మాత్రం మోహిత్ శర్మ వచ్చినప్పుడు ఒకటే వికెట్ పోయిందని అంటే ఖచ్చితంగా ఎల్ఎస్జి వాళ్ళు విన్ అవుతుండే. లాస్ట్ ఓవర్ షాబాజ్ అహ్మద్ వేసిండు, ఫస్ట్ బాల్ నిజంగా ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇస్తాడేమని చెప్పేసి అనుకున్నాం. ఒకవేళ రిషబ్ పంత్ వెనకాల క్యాచ్ పట్టుంటే స్టంప్ అవుట్ అయిపోతుండే. రిషబ్ పంత్ అయితే మిస్ చేసిండు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో ఎంత ప్రెజర్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అంత ప్రెజర్ ఉంటుంది ఆ సిచ్యువేషన్ లో. మనం కేరళ కూర్చున్న కూర్చోలేకపోయినాం, లేచి గంతలేస్తున్నాము, ఏదో అవుతుంది, టెన్షన్ అవుతుంది. అలాంటి మ్యాచ్లు ఉన్నాయి. మరి వాళ్ళ గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ టెన్షన్ లో ఎవరేం మిస్టేక్స్ చేసేది తెలియదు కాబట్టి, సేమ్ రిషబ్ పంత్ కూడా గట్టిన క్యాచ్ మిస్ చేసి లేకపోతే స్టంప్ అవుట్ చేస్తుండే, ఎల్ఎస్జి వాళ్ళు విన్ అవుతుండే. అండ్ మోహిత్ శర్మది నిజంగా ఎల్బిడబ్ల్యూ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు, కానీ చాలా బాల్ టర్న్ అవ్వడం వల్ల వికెట్స్ అయితే మిస్ అయింది. అండ్ దాని తర్వాత మోహిత్ శర్మ సింగిల్ తీసి ఇచ్చిండు, సేమ్ యాజ్ యూజువల్ గా అశుతోష్ శర్మ అయితే 6 కొట్టి మ్యాచ్ అయితే విన్ చేయించిండు. దాని తర్వాత చేసిన సెలబ్రేషన్ మామూలుగా లేదు అశుతోష్ శర్మది. బావా నాకైతే నిజంగా యాక్సెప్ట్ టు అశుతోష్ శర్మ, జబర్దస్త్ ఆడి ఢిల్లీ క్యాపిటల్స్ కి అయితే విజయాన్ని అయితే అందించిండు భయ్య. అండ్ ఇదైతే నిన్న జరిగిన మ్యాచ్ రివ్యూ. అండ్ ఇప్పుడు మెయిన్ కంటెంట్ లోకి మళ్ళీ మనం వద్దాం. ఇవాళ మ్యాచ్ ఎవరెవరి మధ్య ఉంది, పంజాబ్ కింగ్స్ వర్సెస్ జీటీ. ఈ మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడే దానికంటే ముందు భయ్య ఈ మెసేజ్, ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, బెట్టింగ్ లేసేసి రిచ్ అయిపోదామని అనుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ అది మీ ఊహ మాత్రమే భయ్యా. మన కష్టమే మనల్ని పైకి తీసుకొస్తుంది తప్ప ఇలాంటి జూదాలు ఏవి పైకి తీసుకురావు. సో బెట్టింగ్ లేచి మీ జీవితం నాశనం చేసుకోవడంతో పాటు మీ ఫ్యామిలీని కూడా రోడ్డున పడేయకండి భయ్య. అండ్ లాస్ట్ గా నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి బెట్టింగ్లు అయితే ఆడకండి. అండ్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే, మెయిన్ టాపిక్ లోకి, పంజాబ్ వర్సెస్ జీటీ అయితే ఫస్ట్ మనం పిచ్ రిపోర్ట్ మాట్లాడదాం, దాని తర్వాత ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం, దాని తర్వాత ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే పిచ్ రిపోర్ట్. పిచ్ ఎక్కడ అని అంటే గుజరాత్ లో జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ స్టేడియం, ది బిగ్గెస్ట్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం, చాలా మంది వస్తారు కాబట్టి. కానీ అక్కడైతే ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ వయ్యా, ఖచ్చితంగా 200 దాటుతుంది స్కోరు. బౌలర్లు అయితే నిజంగా సుక్కలే చూస్తారు, బ్యాటర్స్ కి అయితే మంచి పండుగ చేసుకోవచ్చు. అలాంటి పిచ్ అయితే అది. అండ్ టాస్ కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం చెయ్యదు. ఎవరైనా సరే ఫస్ట్ ఫీల్డింగే తీసుకుంటారు, అది జనరల్ గా. ఇక్కడ కూడా సేమ్ ఫీల్డింగే తీసుకుంటారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. బౌలర్లకు అయితే మరీ అంత ఏం లేదు, బ్యాటర్స్ కి అయితే జబర్దస్త్ ఆడతారు. అండ్ ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే జీటీ గురించి మాట్లాడదాం, దాని తర్వాత పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ జీటీ ప్లేయింగ్ 11 ఏంటంటే శుభ్మన్ గిల్ ఉన్నాడు, జాస్ బట్లర్ ఉన్నాడు, వీళ్ళిద్దరు అయితే ఓపెనర్ గా వస్తారు. అండ్ సాయి సుదర్శన్ ఉన్నాడు, జబర్దస్త్ ఆడతాడు. అండ్ షారూక్ ఖాన్ ఉన్నాడు, ఇంకా జబర్దస్త్ ఆడతాడు షారూక్ ఖాన్ కూడా. అలాంటి ప్లేయర్స్ ఉన్నారు. గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్, రాహుల్ తివాటియా అండ్ వాషింగ్టన్ సుందర్, చూసుకోండి 8th నెంబర్ వరకు బ్యాటింగ్ అయితే ఉన్నది. దాని తర్వాత మొహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ప్లేయింగ్ 11 నాదైతే ఇది. ఒకవేళ
ఇంకో బ్యాటింగ్ కనుక రావాలి అనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క మైపల్ రోమ్లర్ రావచ్చు అండ్ అనుజ్ రావత్ రావచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు వస్తారు. అంటే ఆల్మోస్ట్ 9th నెంబర్ వరకు అయితే బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది. అండ్ స్పిన్ బౌలింగ్ కూడా మంచిగా ఉన్నది. ఎవరెవరు అంటే రషీద్ ఖాన్ ఉన్నాడు, రాహుల్ తివాటియా ఉన్నాడు అండ్ గ్లెన్ ఫిలిప్స్ కూడా వేయగలుగుతాడు. అండ్ ఇంకోటి ఫాస్ట్ బౌలింగ్ కనుక చూసుకుంటే మాత్రం 3 పేసర్స్ అయితే భయ్యా మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కగిసో రబాడ. ఇక్కడ చూసుకోండి బ్యాటింగ్ ఆర్డర్ 9th నెంబర్ వరకు ఉన్నది. స్పిన్ బౌలింగ్ మంచిగా ఉన్నది, ముగ్గురు వేస్తారు. ఫాస్ట్ బౌలింగ్ మంచిగా ఉన్నది, ముగ్గురు వేస్తారు. ఒకసారి జీటీ గురించి మంచిగా అర్థం చేసుకోండి. జబర్దస్త్ ప్లేయింగ్ 11 అయితే ఉన్నది. అండ్ ఇప్పుడు పంజాబ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. పంజాబ్ లో అయితే ప్రభ్సిమ్రన్ సింగ్, జోష్ ఇంగ్లీష్ వీళ్ళిద్దరైతే ఓపెనర్ గా వస్తారు భయ్య. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, పంజాబ్ కి న్యూ కెప్టెన్. శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి మ్యాచ్ అయితే జబర్దస్త్ అయితే అవుతుంది. అండ్ దాని తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ జోష్ ఇంగ్లీష్ అండ్ శ్రేయస్ అయ్యర్. అండ్ దాని తర్వాత చూసుకోండి భయ్య నిజంగా మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. దాని తర్వాత శశాంక్ సింగ్ ఉన్నాడు, హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు వీళ్ళ దాంట్లో. అండ్ హర్షదీప్ సింగ్ ఉన్నాడు, యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. ఏమైనా ఉన్నారా భయ్య నాకు అర్థం కాదు. కానీ వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం అందరు గన్స్ ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టేసి నిజంగా మంచి గన్స్ అయితే రెడీ చేసుకున్నారు. పంజాబ్ కింగ్స్ వాళ్ళు మాత్రం జబర్దస్త్ ఉన్నది భయ్య టీం అయితే. వాళ్ళది కూడా ఏం తక్కువేం లేదు, జబర్దస్త్ టీం ఉన్నది. అండ్ పంజాబ్ కింగ్స్ అయితే నిజంగా బ్యాటింగ్ ఆర్డర్ 9th వరకు కూడా 9th నెంబర్ వరకు ఉంది. మార్కో ఇన్సెన్ కూడా ఉన్నాడు. కాకపోతే మార్కో ఇన్సెన్ ప్లేస్ లో తీసుకుంటే అజ్మతుల్లా ఉమర్జాని తీసుకుంటుండొచ్చు ఏమో అని నాకైతే అనిపిస్తుంది భయ్య. అజ్మతుల్లా ఉమర్జా అయితే జబర్దస్త్ ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో లాస్ట్ అంటే ఛాంపియన్షిప్ ట్రోఫీలో అజ్మతుల్లా ఉమర్జా ఏ విధంగా ఆడిండో అందరూ తెలుసు, మంచి ఫామ్ లో ఉన్నాడు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పంజాబ్ కింగ్స్ జీటీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా. నెక్స్ట్ పాయింట్ చెప్పేదానికంటే ముందు ఒకసారి స్పిన్నర్లను అయితే చూసుకుందాం మనం. ఫస్ట్ అయితే జీటీలో స్పిన్నర్లు అయితే రషీద్ ఖాన్, రాహుల్ తివాటి అయితే ఉన్నాడు, గ్లెన్ ఫిలిప్స్ కూడా వేస్తాడు. మరి పంజాబ్ కింగ్స్ నుంచి ఎవరు ఇస్తారు స్పిన్నింగ్ అని అంటే ఒక్కటే భయ్య హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు, యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. హర్ప్రీత్ బ్రార్ జబర్దస్త్ బౌలింగ్ వేస్తాడు, స్పిన్ బౌలింగ్ ఎక్కువ రన్స్ అయితే వేయడు. యుజ్వేంద్ర చాహల్ గురించి నేను చెప్పేది మీకు కూడా తెలుసు. వాళ్ళ నుంచి కూడా మంచి బౌలింగ్ అటాక్ ఉన్నది స్పిన్నర్ లో, వీళ్ళ నుంచి కూడా మంచి బౌలింగ్ అటాక్ ఉన్నది. అండ్ పంజాబ్ అయితే ఆల్మోస్ట్ 9th నెంబర్ వరకు అయితే ఉన్నది భయ్య. వాళ్ళది కూడా 9th నెంబర్ వరకు ఉన్నది బ్యాటింగ్ ఆర్డర్ పంజాబ్ నుంచి. అండ్ ఇంకొక ఎక్స్ట్రా ప్లేయర్ కూడా వస్తారు 10th, అంటే ఆల్మోస్ట్ 10 వరకు కూడా వాళ్ళకి ఆడతారు. అండ్ హర్షదీప్ సింగ్, మార్కో ఇన్సెన్ చూసుకోండి. ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటే హర్షదీప్ సింగ్, మార్కో ఇన్సెన్ మాత్రం ఏమైనా బౌలింగ్ చేస్తారా చెప్పండి భయ్య, జబర్దస్త్ ఇస్తాడు. అండ్ దాని తర్వాత యష్ ఠాకూర్ కూడా ఉన్నాడు. ఒకవేళ తీసుకుంటే యష్ ఠాకూర్ కూడా తీసుకోవచ్చు ఫాస్ట్ బౌలింగ్. అండ్ రెండు జట్లను మాత్రం కంపేర్ చేసుకుంటే మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ సేమ్ ఈక్వల్ ఉన్నది వీళ్ళిద్దరిది. అండ్ స్పిన్ బౌలింగ్ సేమ్ ఈక్వల్ ఉన్నది వీళ్ళిద్దరిది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ సేమ్ ఈక్వల్ ఉంది వీళ్ళిద్దరిది. కాకపోతే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ మాత్రం ఏ విధంగా ఉంటుందో అందరూ తెలుసు. శ్రేయస్ అయ్యర్ మంచి క్యాప్టెన్, మంచి క్యాప్టెన్సీ చేస్తాడు. కాబట్టి నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఈ మ్యాచ్ లో మాత్రం ఒక్కటి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ కి ఒక 5% ఎక్కువ ఇద్దాము అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చాలా డెప్త్ వరకు ఉన్నది. ఎప్పుడైనా మనం కంపారిజన్ ఎట్లా చేసుకోవాలంటే ఓన్లీ బ్యాటింగ్ ఆర్డర్ కాదు, బౌలింగ్ ఆర్డర్ చూసుకోవాలి, స్పిన్ బౌలింగ్ చూసుకోవాలి, ఫాస్ట్ బౌలింగ్ చూసుకోవాలి. అండ్ బ్యాటింగ్ ఆర్డర్ ఎంత వరకు ఉందో అది కూడా చూసుకోవాలి. ఆల్మోస్ట్ 10th నెంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ అయితే పంజాబ్ కింగ్స్ ఉంది. కాబట్టి నేనైతే ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని అంటే పంజాబ్ కింగ్స్ కి 5% ఎక్స్ట్రా ఇస్తా. అంటే పంజాబ్ కింగ్స్ కి 55% ఛాన్స్ ఉంది విన్నింగ్ ఛాన్స్. అండ్ గుజరాత్ టైటన్స్ కి 45% అయితే ఉన్నది భయ్య. ఇదైతే నా ఒపీనియన్. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ కూడా చేయండి. మరి మీ ఓపెనర్స్ ఎవరో కింద కామెంట్ చేయండి. మీ ప్లేయింగ్ 11 కింద కామెంట్ అయితే చేయండి. అండ్ లాస్ట్ ఒకటి చెప్తున్నా, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ రివ్యూ అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ గురించి అయితే మాట్లాడదాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.